తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో అద్దంకి దయాకర్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినట్లయితే రాష్ట్రం నేపాల్, బంగ్లాదేశ్లా కుదిలిపోవాల్సిందేనని ఆయన తెలిపారు. కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేయాలనుకున్నారని మద్దతుదారులు భావిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గుర్తించారని చెప్పారు. ఏఐసీసీని విమర్శించే స్థాయి ఉందా కేటీఆర్ నీకు? ఏఐసీసీని కరప్షన్ కమిటీ అంటున్నావా? అయితే బీఆర్ఎస్ అంటే ఏంటి? బందిపోట్ల రాష్ట్ర సమిత. అవినీతిని ఆకాశాన్నంటే విధంగా తెలంగాణ ప్రజల్ని బందిపోట్ల కంటే ఘోరంగా బీఆర్ఎస్ పార్టీ, లేదంటే బీఆర్ఎస్ పార్టీ మీ నలుగురు నాయకులు ఈరోజు కాంగ్రెస్ విమర్శించే స్థాయికి వచ్చిందా? ఇలా దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెయినర్లో ఉంటే ఇదేంటి ఇట్లెట్లా ఉంటుంది అని ఆశ్చర్యపోతున్నవే. మరి ఆ రోజు టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు మంత్రివర్గంలో ఎట్లా ఉందో మీకు అప్పుడు సోయలేదా? కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సవితాయేందర్ రెడ్డి గారి పేరు మీ మంత్రివర్గంలో ఎట్లా చేర్చుకున్నారో మీకు సోయలేదా? మీ అవినీతి గురించి మాట్లాడాలంటే రోజులు సరిపోవు. కానీ ఈరోజు మీ అవినీతి చేసిన దాని రోజుల్లోనేమో మీరు నీతివంతులైనట్టు ప్రచారం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ అవినీతి మీకు కనబడుతున్న పరిస్థితి. 150 సంవత్సరాలకు దగ్గరొస్తున్న పార్టీ ఏఐసీసీ. మీ పార్టీ ఆస్తులు, కాంగ్రెస్ పార్టీ ఆస్తులు చూద్దామా? ప్రపంచంలోనే నాకు తెలిసి అత్యంత అవినీతికరమైన పార్టీగా ఇలా బీఆర్ఎస్ వస్తుంది. ఒక ఉద్యమ పార్టీగా పనిచేసినామని చెప్పుకునే మీరు ఈ 10 సంవత్సరాల్లో ప్రజల సొమ్మును దోచుకోవడమే కాకుండా పార్టీ నిధులను కూడా పెంచుకున్నారు. లక్షల కోట్ల రూపాయలు. తాజాగా నెలకొన్న వివాదాలు